ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకంతో పంచుకోవడం అనేది చాలా సంతోషంగా భావిస్తూ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ అల్లూరి సీతారామరాజు, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వాస్తవానికి అనేక గ్రామాలు మనం చూస్తూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం. తిరిగినప్పుడల్లా అంబేద్కర్ యొక్క విగ్రహం ఎప్పుడైనా సరే ఆ 3 బజార్ల కాడ చౌరస్తల ఊరవతల ఉంటుంది. కాకపోతే సనుగుల గ్రామం లోపల మాత్రం ఊరి మధ్యలో ఉంది. ఇది చాలా సంతోషకరమైన విషయం, ఖచ్చితంగా అందరూ చప్పట్లు కొట్టవలసినటువంటి విషయం. ఇది సనుగుల గ్రామ ప్రజల యొక్క సామాజిక చైతన్యానికి ఒక గొప్ప నిదర్శనం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. కాబట్టి ఈ సంతోషం లోపల అల్లూరి సీతారామరాజు పాట ఇప్పటిదాకా అటు మూల నుంచి ఇటు మూల దాకా మొత్తం మోగింది. కాబట్టి ఈ సంతోష సమయంలో ఈ విగ్రహాన్ని నేను చూసిన తర్వాత ఒక పాట పాడదలుచుకున్నా. మొన్ననే రాసినటువంటి పాట అంబేద్కర్ జయంతి సందర్భంగా. అది ఒకసారి పాడి వినిపిస్తా మీకు. ఊరూర వెలసిన ఊరవతలున్నడే, వెలుగెంత పంచినా వెలివాడలున్నడే, మనసులోన మనువాదము సమసిపోనంత వరకు మహనీయుడు అంబేద్కరు రాబోడే మన మధ్యకు. ఊరూర వెలసిన ఊరవతలున్నడే, వెలుగెంత పంచినా వెలివాడనున్నడే, కన్న భూమిలోనే కాందిసి కులమై వర్ణధర్మములలో కడదీని కులమై, ధర్మం పేరిట మనపై దాడి జరుగుతుంటే, ధర్మం పేరిట మనపై దాడి జరుగుతుంటే, కాలనాగులకు ఎదురు కలము పట్టి నిలుచుండి కౌటిల్యుని మెడ మీద స్వేచ్ఛా కత్తులు నూరి అందించిన ఈ హక్కులు అంటరానివైపోయే. ఊరూర వెలసిన ఊరవతలున్నడే, వెలుగెంత పంచినా వెలివాడలున్నడే. ప్రతి రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం లోపల అన్ని సామాజిక వర్గాల ప్రజలు, ముఖ్యంగా శ్రామిక వర్గాల ప్రజలందరూ కూడా బహుజనులు. ఇక్కడ వర్గ పోరాటం ఎందుకు సక్సెస్ అవుతలేదని చెప్పి చాలా పెద్ద పెద్ద పుస్తకాలు రాశారు కొంతమంది. వర్గ పోరాటమే చాలా గొప్ప పోరాటము, కులాన్ని గుర్తించడం అనేది చాలా అంటే వాళ్ళ కనుసల్లల్లో కూడా రానటువంటి స్థాయి లోపల కొంతమంది కరుడుగట్టినటువంటి ఆలోచనలతోటి ఉన్నారు. ఇప్పటికీ అది కొనసాగుతూ ఉంది. కాకపోతే ఇక్కడ నేను చూసిన జనశక్తి అని ఒకటి కనబడ్డది నాకు. అప్పుడు నాకు గుర్తుకొచ్చినటువంటి వ్యక్తి మారోజు వీరన్న ఇక్కడ భారతదేశంలో పుట్టినటువంటి కుల సమస్యలను గుర్తించి కుల సంఘాలను ఏర్పాటు చేసి కులవర్గ పోరాట దిశగా ప్రజల్ని నడిపినప్పుడు ఇది ఎక్కడ సక్సెస్ అయి బహుజనులకు అధికారము వస్తుందో అన్నటువంటి ఆలోచనతోటి, దుర్మార్గంతో, కుట్రతోటి ఆయనను హత్య చేయించింది ఆనాటి ప్రభుత్వం. అట్లాంటి సందర్భము లోపట అంటే బహుజనులు అధికారం వైపు మళ్ళితే చాలు, వాళ్ళ మీద నీళ్లు చల్లుదాము, ఆ పోరాటాలన్నింటిని కూడా సర్వనాశనం చేద్దామన్నటువంటి ఆలోచనలతోటి ఈనాటికి ప్రభుత్వాలు అట్లే కొనసాగిస్తూ ఉన్నాయి వాళ్ళ యొక్క ధోరణిని. మరి మనం అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి అన్నటువంటి ఆలోచన ఒకసారి మనం చేసుకుంటే, అంబేద్కర్ ఒక మాట అన్నాడు, ఆర్థిక సమానత్వము రాకముందు ఎప్పుడు కూడా రాజకీయ సామాజిక చైతన్యము కానీ సమానత్వం కానీ రాలేదని చెప్పిండు. మరి ఆర్థికం అంటే ఏంటిది? పైసలు. ఈరోజు అగ్రవర్ణ పార్టీల దగ్గర పంచడానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. బహుజనులు అధికారంలోకి రావడానికి ఈరోజు అక్కడే మనకు వచ్చిన లొల్లి, అక్కడనే వచ్చినటువంటి సమస్య, పైసలు లేవు. అందుకే మరి పైసలు ఎట్లొస్తాయి? వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ సంపద? వేల ఎకరాల, లక్షల ఎకరాల భూమిని వాళ్ళ గుప్పిట్లలో పెట్టుకొని ఈనాడు వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తును నిర్మాణం చేసుకుంటూ ఉన్నారు, ఆర్థిక భవిష్యత్తును నిర్మాణం చేసుకుంటూ ఉన్నారు.
కానీ ఈరోజు మన వరకు వస్తే బహుజనుల దగ్గర ఆ భూమి లేదు. వాళ్ళ దగ్గర సంపద అంటే ఏంటిది? అందరికీ భూమే కదా. అంబేద్కర్ అందుకు ఒక మాట ఏమన్నాడంటే, బహుజనులకు అధికారం, రాజ్యాధికారం రావాలంటే వాళ్ళ దగ్గర సంపద ఉండాలి. సంపద ఉండాలంటే ఏం చేయాలంటే, ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉంటుందో ఆ ప్రభుత్వ భూమిని లాక్కోండి, కబ్జా పెట్టురు అని చెప్పిండు. ఎవరు భూమి లేనోళ్ళు కబ్జా పెట్టమని చెప్పిండు. అప్పుడు మన దగ్గర సంపద ఉంటుంది. అప్పుడు మనము రాజ్యాధికారం వైపు నడవడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే అంబేద్కరు చెప్పినటువంటి మాటలనే నేను పాటగా రాసిన. ఎట్లా రాసిన అంటే, ఓ మూలవాసి వినరా ఈ భూమి నీదేరా, ఓ ఆదివాసి వినరా ఈ అడవి నీదేరా, అంటూ వంపకాలు చేసే తండ్రి అంబేద్కరు, ఆస్తినంత దోచెగదరా ఆధిపత్య వర్గము, చెరబట్టిన నీ భూమిని విడిపించర బహుజనా, విడిపించర బహుజనా, తిరిగి ఆక్రమించి ఆత్మ గౌరవమును చాటరా, గౌరవమును చాటరా, ఈ భూమిలోనే ఉందిరా బహుజన రాజ్యాధికారము, ఊరూర వెలసిన ఊరవతలున్నడే, వెలుగెంత పంచినా వెలివాడలున్నడే. వర్గ పోరాటానికి ఈ ఊరు దాదాపు 8 మంది రాన్న, దాదాపు 8 మంది వీరులను ఈ ఊరు ఈ దేశ ప్రజల కోసము, బహుజనుల కోసము, వర్గ పోరాటం కోసం అర్పిస్తే ఈరోజు ఆ పోరాటం ఒక రాజకీయ పోరాటంగా పరిణామం చెంది ఈరోజు మన రంజిత్ అన్న ఒక నాయకుడిగా ఈ ఊరు నుంచి కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.